బీహార్‌లో ఎలక్షన్ కమిషను ఒకటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అని చెప్పి ఓటరు కార్డులకు ఒకటి లింక్ చేసి వాళ్ళు ఇప్పుడు ఒక ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పి ఒక ఎంక్వైరీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే చాలా దాని మీద ప్రతిపక్షాలు చాలా గొడవ చేసినాయి. అందుకే మన రాహుల్ గాంధీ కూడా మహదేవపురాలో 1,00,000 ఓట్లు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లోనే 1,00,000 ఓట్ల వరకు దొంగ ఓట్లు వివిధ రకాల ఓట్లు నమోదైనాయి అని చెప్పి దాని మీద ప్రచారం చేసిండు. ఆ మధ్య ఒక ప్రెస్ మీట్లో కూడా ప్రజెంటేషన్ చేసిండు. దాని ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది కోట్లను ప్రభావితం చేసిందని మనం చెప్పుకోలేము. కానీ అదైతే ఒక దేశవ్యాప్త చర్చకు మాత్రము స్థానం కల్పించింది. దాంతో ప్రతిపక్షాలన్నీ కలిపి స్పెషల్ రివిజన్ ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ను అడిగింది, ఎందుకని మీరు ఆధార్ కార్డును తీసుకోవడం లేదని చెప్పి. దానికి ఈసీ ఇచ్చినటువంటి సమాధానాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అందుకని ఏం చెప్పిందంటే, మీ ఇష్టమైనట్టుగా అన్నీ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు 5-6 సార్లు ఓట్లు వేసినోడు కూడా ఆ కార్డు, ఓటర్ కార్డు చెల్లదు, ఆధార్ కార్డు చెల్లదు అని చెప్పి, ఇవన్నీ చెల్లవు, పాస్పోర్ట్ ఉంటే చెల్లుతుంది, బర్త్ సర్టిఫికేట్ ఉంటే చెల్లుతుంది అని చెప్పడము ఏ విధంగా కరెక్ట్ అని ప్రశ్నించింది. అందుకనే ఇప్పుడు మనకు ఆధార్ కార్డు అనేది అన్నిటికీ వర్తిస్తుంది కదా. నేను కూడా ఈ మధ్య నాకు అసలు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు అప్లై చేసినాను. బ్యాంకులో నా అమౌంట్ తీసుకోవడానికి కూడా బ్యాంకు అంగీకరించడం లేదు, ఎందుకంటే ఆధార్ కార్డు లేదంటుంది. అట్లాంటప్పుడు ఇన్నిటికీ లింకు చేసినప్పుడు ఆధార్ కార్డు చెల్లదని చెప్పి దాదాపుగా 60 లక్షల ఓట్లను బీహార్లో తీసేసింది ఎలక్షన్ కమిషన్. అందుకని ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అలా కాదు, ఆధార్ కార్డే చెల్లుతుంది, ఆధార్ కార్డునే మీరు ప్రాతిపదికగా తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు ఎలక్షన్ కమిషన్కు ఆర్డర్ వేసింది. అంటే ఇంక ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఈ స్పెషల్ ఎస్ఐఆర్ను చేయడానికి వీలు లేదు. ఇక బర్త్ సర్టిఫికేటు, పాస్పోర్టు అడగకుండా ఈ ఆధార్ కార్డు ఉంటే చాలు, ఓటర్ కార్డు ఇవ్వాలి. ఇది ఒక విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి దానికి నిర్ణయానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీదనే చాలా అనుమానాలు రేగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కు స్వయం ప్రతిపత్తి ఉండాలి. కానీ ఇప్పుడు అది కేవలము అధికార పార్టీ కాంగ్రెస్ సెంట్రల్లో కేంద్రంలో ఉండేటువంటి అధికార పార్టీలో సభ్యులు 2 ఉంటారు, ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఒకరు. అంటే ఇంకా ప్రతిపక్ష పార్టీ సభ్యుని చల్లదు. అధికార పార్టీ ఎవరిని నిర్ణయించాలనుకుంటే వాళ్ళనే ఎలక్షన్ కమిషన్లో నిర్ణయిస్తుంది. సో దాంతో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు.